22వ శ్లోకము. పురుషః సా పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యశ్శాంతహస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషః పరమపురుషుడు, సహ అతడు, పరః పరమైనవాడు, పార్థ ఓ పృథాకుమార, భక్త భక్తియుక్త సేవచే, లభ్య పొందబడును, తు కాని, అనన్యయ విశుద్ధమైన, యశ ఎవని యొక్క, అంతఃస్థాని లోపల ఉన్నది, భూతాని ఈ భౌతిక సృష్టి, సర్వం సర్వము, ఏన ఎవ్వనిచే, ఇదం మనము చూచేదంతయు, తతం వ్యాపించి ఉండును, అందరికంటెను అధికుడైన దేవాదిదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడును. తన దివ్యధామమున నిలిచి ఉన్నను అతడు సర్వవ్యాపి అయి ఉండును, మరియు అతనిలోనే సమస్తము స్థితిని కలిగి ఉండును. భాష్యము. పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామము మరలా ఎన్నడనూ తిరిగి వచ్చుట అనేది ఉండని పరమ గమ్యస్థానమని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మ సంహిత అట్టి దివ్యధామమును ఆనంద చిన్మయ రసముగా వర్ణించినది. అక్కడ సర్వము ఆధ్యాత్మిక ఆనందముతో నిండి ఉండును. అక్కడ ప్రకటమయ్యే వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందమే గాని భౌతికము కాదు. 7వ అధ్యాయములో వివరించబడినట్లు అక్కడ వ్యక్తమయ్యే జగత్తు సమస్తము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదై ఉండును. కనుక అక్కడి వైవిధ్యము దేవాదిదేవుని స్వరూప శక్తి విస్తరణయై ఉండెను. ఈ భౌతిక జగత్తుకు సంబంధించినదంతా వరకు భగవానుడు తన దివ్యధామములో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నను, తన భౌతిక శక్తితో సర్వవ్యాపకుడై ఉండును. ఈ విధముగా భగవానుడు తన ఆధ్యాత్మిక భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల రెండింటిలో నిలిచి ఉండును. యశ్శాంతస్థాని అనగా సమస్తము అతనిలోనే నిలిచి ఉన్నదని భావము. అనగా అతని ఆధ్యాత్మిక లేక భౌతిక శక్తిలోనే సమస్తము నిలిచి ఉండును. ఈ 2 శక్తుల ద్వారానే భగవానుడు సర్వత్రా వ్యాపించి ఉండును. భక్త్యా అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా సూచించబడినట్లు దివ్యమైన కృష్ణలోకములోకి అసంఖ్యాకములుగా గల వైకుంఠలోకములలోకి ప్రవేశించుట కేవలము భక్తియుక్త సేవ ద్వారానే సాధ్యపడును. ఇతర ఏ విధానము ఆ దివ్యధామమును చేరుటకు తోడ్పడదు. దేవాదిదేవుని మరియు అట్టి ధామమును ఏకో వసి సర్వగా కృష్ణ. ఆ దివ్యధామములో శ్రీకృష్ణుడను నామము గల దేవాదిదేవుడు ఒక్కడే ఉండునని గోపాలతాపని ఉపనిషత్తు 1:19 వర్ణించెను. అతడు పరమదయాళుడు కనుకనే దేవాదిదేవుడు ఏకరూపమున అక్కడ స్థితుడైనప్పటికీ అతడు కోట్లాది స్వాంస రూపములుగా విస్తరించును. ఫలములను పుష్పములను పత్రములను కలిగి నిశ్చలముగా నిలిచి ఉండునట్టి వృక్షముతో వేదములు పోల్చబడినవి. శ్రీకృష్ణుని స్వాంస్వరూపములైన వైకుంఠాధిపతులు చతుర్భుజములను కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, హృషికేశుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు వంటి వివిధ నామములతో పిలువబడుదురు. భగవానుడు ఎల్లప్పుడూ తన దివ్యధామమైన గోలోక బృందావనములో నిలిచి ఉన్నప్పటికీ సర్వత్రా వ్యాపించి ఉండుట చేత సమస్తము చక్కగా కొనసాగుతుండునని గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతః అని బ్రహ్మ సంహిత 5:37 నిర్ధారించి చెబుతుండెను. అట్లే శ్వేతాశ్వతరోపనిషత్తు 6:8 తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరములో ఉన్నప్పటికీ అతని శక్తులు సర్వవ్యాపక శక్తులగుట చేత జగత్తులోని సమస్తమును దోషరహితముగా క్రమ పద్ధతిలో నిర్వహిస్తుండును. పరాశ్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికే జ్ఞాన బల క్రియా చ. 23వ శ్లోకము. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యత్ర ఏ కాలే
తు కాలములో అనావృత్తిం తిరిగి రాకుండుటను ఆవృత్తిం తిరిగి వచ్చుటను చా కూడా ఏవా నిశ్చయముగా యోగినః పలు రకములైన యోగులు ప్రయతాః మరణించిన వారై యాంతి పొందుదురు తం ఆ కాలమును వక్ష్యామి చెప్పుదురు. భరతర్షభ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలములలో ఈ జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. భాష్యము. పూర్తి శరణాగతులైన దేవాదిదేవుని శుద్ధ భక్తులు ఎప్పుడు ఏ విధముగా తమ దేహములను విడువవలసి వచ్చునను ఏమాత్రమో చింతించరు. వారు సమస్తమును శ్రీకృష్ణుని చేతులలో విడిచి వారు అత్యంత సులభముగాను ఆనందముగాను భగవద్ధామమును చేరుకొందురు. కానీ శుద్ధ భక్తులు కాని వారు కర్మ జ్ఞాన హఠయోగాది ఆత్మానుభూతి పద్ధతులపై ఆధారపడేవారు తగిన కాలములో దేహమును విడిచిన జనన మరణములతో కూడిన ఈ జగత్తుకు తిరిగి రావటమా లేక రాకపోవటమా నిశ్చయించుకోవలసి ఉండును. యోగి పరిపూర్ణత్వమును సాధించినచో ఈ భౌతిక జగత్తును వీడుటకు తగిన స్థితిని సందర్భమును కాలమును నిర్ణయించుకోగలడు. కానీ అతడు పరిపూర్ణత్వమును పొందనిచో అతని సఫలత అనేది యాదృచ్ఛికముగా తగిన సమయములో జరుగు అతని దేహత్యాగముపై ఆధారపడి ఉండును. ఏ ఉచిత సమయమున మరణించినచో మానవుడు తిరిగి జన్మించడో అట్టి విషయములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు రాబోవు శ్లోకములో వివరించబోనున్నాడు. ఆచార్యులైన శ్రీల బలదేవ విద్యాభూషణుల వ్యాఖ్యానమును అనుసరించి కాలః అను సంస్కృత పదము ఇక్కడ కాలము యొక్క అధిష్టాన దేవతను సూచించును. 24వ శ్లోకము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని అగ్ని, జ్యోతి కాంతి, అహః పగలు, శుక్లః శుక్లపక్షము, షట్ మాసాః 6 మాసములు, ఉత్తరాయణం సూర్యుడు ఉత్తర దిక్కునకు తిరుగునట్టి, తత్ర అప్పుడు ప్రయాతాః మరణించేవారు, గచ్చంతి పొందుదురు బ్రహ్మమును, బ్రహ్మవిదః బ్రహ్మజ్ఞానమును ఎరిగిన వారు, జనాః జనులు. పరబ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావములోను కాంతిలోను పగటివేళ ఏదేని శుభగడియలోను శుక్లపక్షములోను లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలములోని 6 మాసములలోను ఈ జగత్తును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. భాష్యము. అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షము అను వాటిని గూర్చి తెలిపినప్పుడు వాటికి అతివాహిక దేవతలు అధిష్టాన దేవతలు ఉందురని వారు జీవాత్మ అంతిమయాత్రకు తగిన ఏర్పాట్లను చేయుదురని మనము ఎరుగవలెను. మరణ సమయమున మనస్సు జీవుని మరొక జన్మను పొందునట్లు చేయును. కానీ జీవులు పైన తెలుపబడిన సమయములలో యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహమును విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలుగుదురు. యోగాభ్యాసము ప్రగతి సాధించిన యోగులు తాము దేహత్యాగమును చేయుటకు తగిన ప్రదేశమును మరియు కాలమును నిర్ణయించుకోగలరు. ఇతరులకు అట్లు సాధ్యపడదు. ఒకవేళ యాదృచ్ఛికముగా వారు ఆ శుభగడియలో మరణించినచో వారు తిరిగి జనన మరణ చక్రములోకి ప్రవేశింపరు. లేనిచో వారు తిరిగి జన్మించుటకు అవకాశములు ఉండును. కానీ కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు తన దేహమును శుభగడియలలో విడిచినను అశుభగడియలలో విడిచినను యాదృచ్ఛికముగా లేక పూర్వ నిర్దేశానుసారము విడిచినను మరలా తిరిగి వచ్చు భయము ఏమాత్రమూ ఉండదు. 25వ శ్లోకము. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాహ్య నివర్తతే. ధూమః పొగ, రాత్రి రాత్రి, తథా అట్లే కృష్ణః కృష్ణపక్షము, షట్ మాసాః 6 మాసములు, దక్షిణాయనం సూర్యుడు దక్షిణ దిక్కుకు తిరుగునట్టే,
తత్ర అప్పుడు చాంద్రమసం చంద్రలోకము జ్యోతి ప్రకాశమును యోగి ప్రాప్య పొంది నివర్తతే తిరిగి వచ్చును. ధూమ సమయములోను రాత్రి సమయములోను కృష్ణపక్షములోను సూర్యుడు దక్షిణముకు ప్రయాణించు దక్షిణాయన సమయములోను ఈ జగత్తును విడిచి యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. భాష్యము. భూలోకములో కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములలో నిష్ణాతులైన మరణానంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవతపు 3వ స్కందములో కపిలముని తెలిపెను. అట్టి ఉన్నత జీవులు చంద్రలోకములో దేవతాగణన ప్రకారము 10,000 సంవత్సరములు జీవించి సోమరసమును పానము చేస్తూ జీవితమును అనుభవింతురు. ఏమైనను చివరికి వారు మరలా భూలోకమునకే తిరిగి వత్తురు. దీనిని బట్టి భౌతిక ఇంద్రియములకు గోచరింపకున్నను చంద్రలోకములో ఉన్నతులైన జీవులు నివసించుదురని గ్రహింపవచ్చును.